ప్రతి దినము దేవుని కృప కొరకు వేడుకోవాలి. దేని కొరకు? దేవుని కృప. అది కొత్తిమీర గింజ. అంటే ఇంట్లో లేచి బజారుకు వెళ్ళి పాలెం వెలుపలికి వెళ్ళి మన్నాను కూర్చుకొని ఇంటికొచ్చి దేవుని స్తుతించి తిన్నారు. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మన బ్రతుకులు చాలా మంది జీవితాలు ఎప్పటికీ అక్కడే ఉన్నాయంటే దినదినము దేవుని కృపకు పాత్రుడు కావడములా. అందుకే బైబిల్ గ్రంథం సెలవిచ్చింది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపే దేవుడు ఆయన. దీనుడు అనబడేవాడు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎవడు దీనుడై, తర్వాత యెషయా గ్రంథం 26:3-4-5 వెళ్ళిపోతున్నాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని మీద నేను దృష్టి నిలుపుతా. ఈ గింజల్లో మన దగ్గర పొద్దున్నే లేచామా, పనుల మీద పరిగెత్తామా, ఆదివారం ఒక్కరోజు వచ్చి కూర్చున్నామా? నన్ను అడుగుతాను ఈ పక్కన ఉన్న సహోదరులను కూడా, మిగతా రోజులన్నీ కూడా మీరు నైట్ షిఫ్ట్ కూడా చేస్తున్నారు అంతా, ఏమో మరి. దినము కూర్చుకోవలసినది మన్నా అనబడే దేవుని కృప కలిగిన జీవితం. అది కూర్చుకోవాలి అంటే ప్రార్థన అనే వర్షం, ముందు వాక్యం అనే వర్షం, రెండోది ప్రార్థన అనే వర్షం మన మీద కురియాలి.